కామ కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులు అవుతారు. అనంతపురం నగర ప్రజలకందరికీ ఒక శుభవార్త. ప్రియులారా, అనంతపురం నగరంలో మెడికల్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి IMA హాల్లో ప్రతి గురువారము సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఆరాధనను మేము ప్రారంభించాం. పాపులు అనేకులు రక్షించబడుతున్నారు. వ్యాధిగ్రస్తులు తమ రోగాలు నయం చేసుకుంటున్నారు. అప్పుల ఊబిలో ఉన్నటువంటి వారు అప్పుల నుంచి బయటకు వస్తున్నారు. కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి వారు సమస్యల నుంచి విడుదల పొందుకుంటున్నారు. మానసిక వ్యాధులు కలిగినటువంటి వారు మానసిక వ్యాధుల నుంచి విడుదల పొందుకుంటున్నారు. మీరు కూడా ఎందుకు ఈ యొక్క ఆరాధనలో పాల్గొని మీరు దీవించబడకూడదు? సో కాబట్టి దయచేసి ప్రతి గురువారం కూడా సాయంకాలం 6 గంటలకే మరి IMA హాల్లో మరి ఆరాధన జరుగుతుంది. మీరందరూ కూడా వచ్చి దీవించబడాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామములో మరొకసారి నిజమైన స్వాతంత్రమును ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులైన వారికి అందరికీ కూడా శుభములు తెలుపుచు ఆహ్వానమును పలుకుచున్నాను. హల్లెలూయా. మానవుని విషయంలో దేవుని యొక్క చిత్తమును గురించి నేను మీకు బహు స్పష్టముగా తేటగా అనేక మాసముల నుంచి నేను వివరిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనం ఆత్మీయంగా ఫలించడము దేవుని యొక్క చిత్తము, మనం మానసికంగా ఫలించడము దేవుని యొక్క చిత్తము, దేహపరంగా ఆరోగ్యముగా మనం ఉండడము దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. దేవుడు మనం ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే సాతాను మాత్రం మనం రోగములతో నశించిపోవాలని వాడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క చిత్తమును గురించి నేను మీకు బోధిస్తూ ఉన్నాను. దేహపరంగా మంచి ఆరోగ్యాన్ని మనం అనుభవించగలగాలి. ఒక ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగాన్ని మీకు చూపించాలని నేను ఇష్టపడుతున్నాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను. హల్లెలూయా. ఎంత మంచి వాగ్దానం అండి. దీర్ఘాయువు. ఎటువంటి దీర్ఘాయువు? జబ్బులతో కూడినటువంటి దీర్ఘాయువా? అబ్బే కాదండి. సుఖజీవముతో, సుఖము. ఒక దేహంలో రోగం ఉంటే సుఖం ఉంటుందా ప్రియులారా? సుఖజీవముతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలగజేయను. దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆ దేవుని యొక్క చిత్తం ఏమిటి? నీవు దీర్ఘాయువుతో జీవించాలన్నటువంటిది దేవుని యొక్క చిత్తము. ఆ దీర్ఘాయువు ఎటువంటి దీర్ఘాయువు? సుఖజీవముతో గడుచు సంవత్సరములు, మనసులో శాంతిని కలిగినటువంటి దీర్ఘాయువు. హల్లెలూయా. జీవితం దుర్బలంగా సాగుతుంటే ఎక్కువ కాలం ఎవరు జీవించాలని కోరుకుంటారండి? అయితే ప్రభు అంటున్నాడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అన్నాడు. సో దేవుని యొక్క చిత్తం ఏమిటి? మనం దీర్ఘాయువుతో జీవించాలన్నటువంటిది దేవుని యొక్క చిత్తము. ఆ దీర్ఘాయువు కూడా సుఖ జీవముతో గడుచు సంవత్సరాలను మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. శాంతిని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించండి. దేవుని యొక్క చిత్తాన్ని గ్రహిస్తే మీరు ఆయనను స్తుతించకుండా ఉండలేరు. ఆయనను స్తుతించకుండా ఉండలేరు ప్రియులారా. దేవుడు మనము ఆరోగ్యంతో ఉండాలని దేవుడు ఎంతగానో ఆయన కోరుకుంటున్నాడు. గడిచినటువంటి ఎపిసోడ్లలో నేను తెలియజేస్తూ వస్తున్నాను, దైవిక పరమైనటువంటి ఆరోగ్యాన్ని మనం ఏ రీతిగా పొందుకొనగలము. మొదటి మార్గము దేవుని యొక్క వాక్యము పైన మన విశ్వాసమును విడుదల చేయడం ద్వారా. 1 పేతురు 2:24 పైన మన విశ్వాసాన్ని మనం వృద్ధి చేసుకొని ఆ వాక్యం పైన ఉన్నటువంటి విశ్వాసమును విడుదల చేయడం ద్వారా కాన్స్టెంట్గా, స్థిరముగా అనేక పర్యాయములు, వేల సార్లు మన విశ్వాసమును విడుదల చేయడం ద్వారా దైవికపరమైన ఆరోగ్యాన్ని మనం పొందుకొనగలము. స్వస్థతను మనం అనుభవించగలము. దేవుని యొక్క శక్తిని మనము అనుభవించగలము. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఒక 10 సార్లు ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందాను అని 10 సార్లు అంటారు. 10 సార్లు అన్న తర్వాత ఏ సూచన కనిపించలేదు అనుకోండి, ఇది పని చేయదు అని అనుకొని వదిలేస్తారు. నేను తెలియజేస్తున్నాను ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎన్నిసార్లు ఒప్పుకోవాలో తెలుసా? కొన్ని వేల సార్లు ఒప్పుకోవాలి. కొన్ని వేల సార్లు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒప్పుకుంటామో ఆ వాక్యము మన దేహం పైన పని చేయడము ప్రారంభిస్తుంది. కొన్ని వేల సార్లు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒప్పుకోవాలి. ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందాను, దేవునికి స్తోత్రం. 1 పేతురు 2:24 ప్రకారం నేను స్వస్థత పొందాను, దేవునికి స్తోత్రం. ఈ యొక్క మాటలు కొన్ని వేల సార్లు మాట్లాడాలి. హల్లెలూయా. జీవ మరణము నాలుక వశము. జ్ఞానం కలిగినటువంటి నాలుక ఆరోగ్యదాయకము. మీరు ఎప్పుడైతే జీవాన్ని మీరు మాట్లాడతారో, దేవుని యొక్క వాక్యాన్ని మీరు మాట్లాడతారో, కొన్ని వేల సార్లు మాట్లాడతారో ఆ వాక్యం మీ దేహములలో పనిచేస్తుంది.
సో రెండవ మార్గం నేను తెలియజేశాను, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన. మార్కు సువార్త 11:24 మీకు వివరించాను. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభు బోధించినటువంటి బోధ ప్రియులారా. అది మనం ప్రార్థన చేయనప్పుడు ఎల్లను, మనం ప్రార్థన చేసినప్పుడు అంతా కూడా మనము అడిగిన వాటెల్లను పొంది ఉన్నామని మనం నమ్మాలి. ఎప్పుడు నమ్మాలి? పొందక ముందే నమ్మాలి, కళ్ళకు కనిపించక ముందే నమ్మాలి. ఇది విశ్వాస జీవితము. పొందక ముందే పొందామని నమ్మాలి, అప్పుడు అవి మీకు కలుగును అని ప్రభు అన్నాడు. సో కాబట్టి దేవుని యొక్క వాక్యం పైన మన విశ్వాసం విడుదల చేయడం ద్వారా మనము స్వస్థతను పొందుకొనగలము. రెండవది, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన చేయడము ద్వారా మనము దైవికపరమైన స్వస్థతను పొందుకొనగలము. మూడవది, స్వస్థత వరముల ద్వారా. హల్లెలూయా. స్వస్థత వరములు ఉన్నాయండి. స్వస్థత వరములు ఆగిపోలేదు. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము దేవుడు స్వస్థత వరములను ఇచ్చాడు. లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను. ఈ వరములు దేనికండి? ఇతరులను స్వస్థపరచుట కొరకు. మీకు ఒక విషయాన్ని నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఏమిటంటే, స్వస్థత వరములు 24 గంటలు పనిచేయవు. అవి ఆత్మ చిత్తము ప్రకారమే, పరిశుద్ధాత్ముడు అనుకున్నటువంటి టైంలోనే అవి జరుగుతాయి. స్వస్థత వరం అన్నటువంటిది 24 గంటలు పనిచేయవు. స్వస్థత వరములు 24 గంటలు పనిచేయవు. అవి దేవుడు అనుకున్నటువంటి టైంలోనే పనిచేస్తాయి. మీటింగ్లలో స్వస్థతలు చాలాసార్లు స్వస్థత వరముల ద్వారా జరుగుతాయి. అందుకే కొంతమందే బాగవుతారు. వాటిని చూసి ఇతరులు విశ్వాసంతో స్వస్థతను స్వాధీనం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో కాబట్టి ఇలా స్వస్థత వరములు ఉన్నాయి. ఇవి ఎవరి కొరకు? సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు. వరములను ఎప్పుడు కూడా కించపరచద్దు, వరములను తక్కువ చేయవద్దు, నాకు వరములు వద్దు అనవద్దు. వరములు ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించమని పౌలు గారు రాశారు. సో కాబట్టి స్వస్థపరచు వరములను కూడా ఆసక్తితో అపేక్షించండి. వరముల ద్వారా మనం స్వస్థతను పొందుకోవచ్చు. ప్రియులారా, మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభు తనంతకు తానే కొంతమంది దగ్గరికి వెళ్ళి బాగు చేశాడు. ఉదాహరణకు, బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నటువంటి పక్షవాయువు రోగిని యేసు ప్రభువే వెళ్ళి బాగు చేశాడు. హల్లెలూయా. పక్షవాయువు కలిగినటువంటి రోగిని ఎవరు కూడా యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రాలేదు. దేవుడు తనంతకు తానే ఆ రోగి దగ్గరికి వెళ్ళి బాగు చేశాడు. అదే రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ కూడా ఉంది కదా, ఆమె దగ్గరికి యేసు ప్రభు వెళ్ళలేదు. ఆమె మరణమునకు సమీపించింది. ఆ రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ యొక్క పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కానీ యేసు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళలే, ఆమెనే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ మనకు 2 కోణాలు కనిపిస్తున్నాయి. ఒక కోణం ఏమిటి? దేవుడు తనంతకు తాను వెళ్ళి బాగు చేయడం. రెండవది ఏమిటి? మనిషి తనంతకు తాను అనుకొని దేవుని దగ్గరికి వెళ్ళి బాగు కావడం. రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీతో ప్రభు ఏమన్నాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ ది హోల్ అన్నాడు. సో ప్రభువు తనంతకు తాను వెళ్ళి బాగు చేయడం అది ఏమిటంటే తండ్రి ద్వారా నడిపించబడ్డాడు. అది పరిశుద్ధాత్మ వరము. తండ్రి అనుకున్నప్పుడు జరుగుతుంది, పరిశుద్ధాత్మ చెప్పినప్పుడు అది జరుగుతుంది. పరిశుద్ధాత్మ వరము పనిచేయడం ప్రారంభమవుతే అవతల వారి యొక్క విశ్వాసం అసలు అవసరమే ఉండదు. హల్లెలూయా. అవతల వారు అంటే రోగులు నమ్మినా నమ్మకపోయినా వారు బాగవుతారు. ఎప్పుడు? స్వస్థత వరం పనిచేసినప్పుడు. ఈ స్వస్థత వరం 24 గంటలు పనిచేయదు. దేవుడు అనుకున్న టైంలోనే పనిచేస్తుంది. దేవుడు ఒక కార్యము చేయాలి అనుకుంటే అది ఆ క్షణంలో జరిగిపోతుంది. ఆ యొక్క రోగి యొక్క విశ్వాసానికి అసలు సంబంధమే ఉండదు. సో కాబట్టి ప్రియులారా, దేవుడు స్వస్థత వరముల ద్వారా మనం స్వస్థపరిచే దేవుడు. దైవికపరమైనటువంటి స్వస్థతను మనం పొందుకున్నట కొరకై దేవుడు ఏర్పరిచినటువంటి మరొక మార్గము, 4వ మార్గం ఏమిటంటే హస్త నిక్షేపణ ద్వారా. దేవుని యొక్క వాక్యాన్ని మీకు చూపిస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. 17వ వచనం చూడండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ప్రియులారా, 4వ మార్గం ఏమిటంటే నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను. అపోస్తలుల ద్వారా కాదు, పాస్టర్ల ద్వారా కాదు, స్వస్థత వరములు కలిగినటువంటి వారి ద్వారా అని ఇక్కడ వ్రాయబడలేదు. నమ్మిన వారి వలన అంటే బిలీవర్స్ అన్నమాట, అంటే విశ్వాసులు అన్నమాట. హల్లెలూయా. వీళ్ళు సంఘ కాపులు కావాల్సిన అవసరం లేదు, వీరు దేవుని యొక్క సేవకులు కావాల్సిన అవసరం లేదు. నమ్మిన వారి వలన. ఏమి నమ్మిన వారి వలన? యేసు పునరుత్థానుడు అని నమ్మిన వారి వలన.
యేసు సజీవుడు అని నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను. ఏ సూచక క్రియ? విశ్వాసులు రోగుల పైన యేసు నామములో చేతులుంచినప్పుడు వారు నయమైపోతారు, రోగులు నయమవుతారు. ఇది ఒక అద్భుతమైనటువంటి మార్గం. ప్రియులారా, ఈ మార్గంలో స్వస్థతను పొందుట కొరకై స్వస్థత వరం కలిగినటువంటి దైవజనులు అవసరం లేదు, దేవుని యొక్క సేవకులు అసలే అవసరం లేదు. యేసు ప్రభు సజీవుడు అని నమ్మే విశ్వాస అయితే చాలు. హల్లెలూయా. విశ్వాసముతో ఎప్పుడైతే నేను వ్యాధిగ్రస్తుల పైన చేతులు ఉంచుతాను వారు బాగవుతారన్న విశ్వాసంతో ఎప్పుడైతే రోగుల పైన నమ్మిన వారు చేతులు ఉంచుతారో వారు బాగవుతారని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. హల్లెలూయా. అవుతారో లేదో అనుమానం వద్దు, అవుతారో అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. హల్లెలూయా. ఈ వాక్యం పైన విశ్వాసాన్ని పెంచుకొని రోగుల పైన చేతులు ఉంచడం ప్రారంభించు. విశ్వాసాన్ని డెవలప్ చేసుకో. విశ్వాసం అన్నటువంటిది ఒక కండరం లాంటిదండి. బాడీ బిల్డర్స్ అంతా కూడా కండరాలను ఎలా డెవలప్ చేసుకుంటారు, అదే రీతిగా నీ విశ్వాసాన్ని ఈ వాక్యం పైన డెవలప్ చేసుకో, వృద్ధి పొందించుకో. హల్లెలూయా. విశ్వాసంతో నువ్వు చేతులు ఉంచినప్పుడు ఆ రోగాలు మాయమైపోతాయి. హల్లెలూయా. ప్రజలు ఏమంటారు తెలుసా? మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందంటారు. మ్యాజిక్ కాదండి, దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇది సూపర్ న్యాచురల్ పవర్ ఆఫ్ గాడ్. ఇది మానవాతీతమైన శక్తి, ఇది దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. నా జీవితంలో పరిచర్యలో సేవలో అనేక మార్లు చేతులు ఉంచినప్పుడు వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడ్డం నేను చూశాను. స్పాట్లోనే ఇన్స్టంట్ హీలింగ్స్, స్పాట్లోనే అదే టైంలో సెకండ్లలోనే స్వస్థతలు జరగడం నేను చూశాను. ప్రియులారా, కొంతమంది మ్యాజిక్ లాగా జరిగిందంటారు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సత్యం అండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడను. కాబట్టి నీవు విశ్వాసం అయితే రోగుల పైన చేతులుంచు, విశ్వాసంతో చేతులుంచు, వారిని నమ్మమని చెప్పు, వారు బాగవుతారు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు కదండి. ఎన్ని మార్గములను మన ఆరోగ్యం కొరకై దేవుడు తెరిచి ఉంచాడో చూడండి ప్రియులారా. దైవిక పరమైన స్వస్థతను మనం ఏ రీతిగా పొందుకోగలమో నేను మీకు తెలియజేస్తూ వస్తున్నాను. మొదటగా దేవుని యొక్క వాక్యము పైన మన విశ్వాసంను విడుదల చేయడం ద్వారా దైవిక పరమైన స్వస్థతను మనం పొందుకొనగలము. రెండవదిగా విశ్వాస సహితమైన ప్రార్థన చేయడం ద్వారా దైవిక పరమైన స్వస్థతను మనము పొందుకొనగలము. మూడవదిగా స్వస్థత వరముల ద్వారా దైవిక పరమైన స్వస్థతను మనం పొందుకొనగలము. నాలుగవదిగా విశ్వాసులు చేతులు ఉంచినప్పుడు మనం స్వస్థపరచబడగలం. ఐదవదిగా సంఘ పెద్దల యొక్క విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా మనము స్వస్థతను పొందుకొనగలము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం నుండి, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఈ వాక్య భాగాన్ని చాలా మంది పొరపాటుగా అర్థం చేసుకున్నారు. మీకు కొన్ని చిన్న ప్రశ్నలు వేయాలని నేను ఆశిస్తున్నాను. ప్రియులారా, మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. సో ఒక మాట ఏమిటంటే, ఈ రోగి చర్చికి వెళ్ళడా, ఈ రోగి సంఘానికి వెళ్ళడా, సంఘపు పెద్దలను పిలిపింపవలను అని వ్రాయబడింది. ఏమిటంటే, ఎటువంటి రోగి గురించి ఈ లేఖన భాగం వ్రాయబడిందంటే, ఏ రోగి అయితే మంచాన పడ్డాడో, కదలలేనటువంటి స్థితిలో ఉన్నాడో, మాట్లాడలేని స్థితిలో ఉన్నాడో, తన పాపములు కూడా ఒప్పుకొనలేని స్థితిలో ఉన్నాడో, అటువంటి వ్యక్తి సంఘానికి రాలేనటువంటి పరిస్థితిలో, కదలలేనటువంటి పరిస్థితిలో, నడవలేనటువంటి పరిస్థితిలో సంఘపు పెద్దలను పిలువనంపవలను. పెద్దలంటే ఎవరు? వయసులో పెద్దవారా? ప్రియులారా చూడండి, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. సో సంఘ పెద్దలు అంటే ఎవరు అంటే, విశ్వాసాన్ని నేర్చుకున్నవారు, ప్రార్థన చేయడం తెలిసిన వారు, ఎక్కువ కాలం నుంచి విశ్వాసులుగా ఉన్నవారు కాదు. ఇక్కడ సంఘపు పెద్దలు అంటే వయసులో పెద్దలని అర్థం కాదండి. విశ్వాసాన్ని నేర్చుకున్నటువంటి వారు, విశ్వాస సహితమైన ప్రార్థన చేయగలిగినటువంటి వారు. వారు ఏం చేయాలి? వారు ప్రభువు నామమున, యేసు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయాలి. సో వారు యేసు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయాలి. నా పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు నూనె బాటలు ఎవరి దగ్గర ఉండాలి చెప్పండి? రోగి దగ్గర ఉండాలనా, సంఘపు పెద్దల దగ్గర ఉండాలనా? ప్రియులారా, సంఘపు పెద్దలు నూనె రాచి యేసు నామములో ప్రార్థన చేయాలి. సో అప్పుడు చేసినప్పుడు ఏమవుతుంది? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఇక్కడ ఆ నూనె రోగిని స్వస్థపరచును అని ఉంటే బాగుండేమో కదా. నూనె రోగిని స్వస్థపరచును అని ఇక్కడ లేదు కదండి. ఇక్కడ ఏమని వ్రాయబడింది? విశ్వాస సహితమైన ప్రార్థన అంటే పెద్దలు ఏం చేయాలి?
పెద్దలు ఏమి చేయగలగాలి? ఏమి చేయగలిగినటువంటి వారిని పిలువనంపించాలి? విశ్వాస సహితమైన ప్రార్థన చేయగలిగిన వారిని పిలువనంపించాలి. సో విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. యేసు నామము ఆ రోగిని స్వస్థపరచును. యేసు నామములో విశ్వాసము ద్వారా ఆ రోగిని బాగు చేయవచ్చు. హల్లెలూయా. నూనెలో ఏ స్వస్థత శక్తి లేదు ప్రియులారా, యేసు నామంలో స్వస్థత శక్తి ఉన్నది. పత్రికల్లో ఈ ఒక్క చోటనే నూనె గురించి మనకు కనిపిస్తే ఈనాడు అనేక పరిచర్యలో ఇది ఒక పెద్ద వ్యాపారం అయిపోయిందండి. పొరపాటు ప్రియులారా, తప్పు ప్రియులారా, అది కరెక్ట్ కాదు. దేవుని యొక్క వాక్య ప్రకారం గాయముల మహిమ యేసుక్రీస్తు నామములో పెరుగునుగాక. యేసు నామం యొక్క మహిమ యేసుక్రీస్తు నామములో పెరుగునుగాక. ఈనాడు ఎక్కడ నూనెకు మహిమ ఎక్కువ వస్తూ ఉందండి, అవి ఎక్కువ కాలం నిలవవు. యేసయ్య తన మహిమను ఎవరికి కూడా ఇవ్వడు. నూనెను రాచి యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. తర్వాత మాట చూడండి, ప్రభు అతన్ని లేపును. నూనె అతన్ని లేపదు, ప్రభు అతనిని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. అంటే మనం ప్రార్థన చేస్తే, విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి పాపములు క్షమించబడతాయంట. అంటే అర్థం ఏమిటి? ఆ వ్యక్తి పాపములు కూడా ఒప్పుకొనలేని స్థితిలో ఉన్నాడు. ఈ నూనె రాయడం ఎవరికో ఇక్కడ వ్రాయబడి ఉంది. సంఘపు పెద్దలను ఎప్పుడు పిలిపించాలో వ్రాయబడి ఉంది. ఎటువంటి రోగం కలిగిన వారు పిలిపించాలో వ్రాయబడి ఉంది. ఏది స్వస్థపరుస్తుందో వాక్యంలో వ్రాయబడి ఉంది. నోరు తెరవలేని పరిస్థితి, మాట్లాడలేనటువంటి పరిస్థితి, పాపములు ఒప్పుకొనలేని పరిస్థితి. యోహాన్ గారు తన పత్రికలు రాస్తుంటాడు కదా, మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా. ఈయన ఒప్పుకోలేని స్థితిలో ఉన్నాడు. సెమీ కోమాలో ఉండొచ్చు, కోమాలో ఉండొచ్చు, పెరాలసిస్లో ఉండొచ్చు, నాలుక పడిపోయి ఉండవచ్చు. అయితే మనం ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి చేసినటువంటి పాపములు క్షమించబడతాయి. హల్లెలూయా. విశ్వాసి గురించి వ్రాయబడినటువంటి మాటలు. సో కాబట్టి దేవుడు ఎంత మంచివాడు చూడండి ప్రియులారా. అటువంటి భయంకరమైనటువంటి బెడ్ రిడెన్ స్థితిలో ఉన్నా కూడా సంఘపు పెద్దలు వెళ్ళి నూనె రాచి ప్రభు నామములో విశ్వాసరహితమైన ప్రార్థన చేస్తే ప్రభు అతన్ని లేపుతాడు. యేసయ్య అతన్ని లేపుతాడు. యేసయ్య అతన్ని బాగు చేస్తాడని వ్రాయబడింది. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా రోగంలో నుంచి పైకి లేపే పనిలోనే ఉన్నాడు, బాగు చేసే పనిలో ఉన్నాడు, చంపే పనిలో లేడు. ఆరవదిగా, అభిషేకించబడినటువంటి వస్త్రాల ద్వారా దైవికపరమైనటువంటి స్వస్థతను మనం పొందుకొనగలము. ఒక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 11-12 వచనాలు. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించను. అతని శరీరమునకు తగిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. పౌలు గారు ఎంత అభిషేకించబడ్డారో తెలుసా? పౌలు యొక్క శరీరం ఎంత అభిషేకంతో నిండి ఉన్నదో తెలుసా? ఆ యొక్క శరీరానికి చేతి గుడ్డలైనను నడికట్లైనను ఆ శరీరాన్ని తాకి ఆ బట్టలను, ఆ యొక్క గుడ్డలను వ్యాధిగ్రస్తుల పైన ఉంచినప్పుడు రోగములు విడిచి వెళ్ళిపోయాయంట. వస్త్రాలు వెళ్ళగొట్టలేదు, వస్త్రాల పైన ఉన్న అభిషేకము ఆ యొక్క రోగములను వెళ్ళగొట్టింది. హల్లెలూయా. రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ కూడా ఉంది కదండి. ఆమె ఏమి చెప్పిందండి? ఆమె ఏమి విశ్వసించింది? ఆమె ఏమని పలికింది? ఆయన వస్త్రపు చెంగును మాత్రము నేను ముడతాను, ముడితే నేను బాగవుతాను. అంటే ఆ అభిషేకం, యేసు ప్రభులో ఉన్నటువంటి అభిషేకము ఆయన వస్త్రాల్లోనికి వ్యాపించింది. హల్లెలూయా. ప్రియులారా, వస్త్రాలు అభిషేకాన్ని మోసుకొని వెళ్తాయి. మన పైన అభిషేకం ఎక్కువైనప్పుడు ఆ అభిషేకము వస్త్రాలకు అంటుకుంటుంది. సో ఆ వస్త్రాన్ని తాకినప్పుడు, ఆ వస్త్రము వారిని తాకినా, వారు ఆ వస్త్రాన్ని తాకినా కూడా, అంటే ఆ వస్త్రముతో తాకబడితే ఏమవుతుంది తెలుసా? రోగాలు వెళ్ళిపోతాయి. పౌలు యొక్క శరీరం ద్వారా అదే జరిగింది. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏమిటంటే, అక్కడ చేతిగుడ్డలు ఎంత రేటో దేవుడు రాయించలేదు, దాని వెల దేవుడు రాయించలేదు. ఎప్పుడు కూడా స్వస్థతను అమ్మకూడదు. అది చాలా తప్పు, అది పొరపాటు, అది క్రమము కాదు. నూనె బాటలు అమ్మడము క్రమము కాదు, చేతిగుడ్డలు అమ్మడము క్రమము కాదు. ఉచితముగా పొందాం, ఉచితంగా ఇవ్వాలని యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చాడు. ప్రియులారా, సో అభిషేకించబడినటువంటి వస్త్రాల ద్వారా స్వస్థతలు జరుగుతాయి. లేవని కొంతమంది అడ్డంగా మాట్లాడతారు. తప్పండి, అదే వాక్యాధారం కాదు. వాక్యాధారం ఏమిటంటే అభిషేకించబడినటువంటి వస్త్రాల ద్వారా మనం స్వస్థతను పొందుకొనగలము. ఈనాడు చాలా మంది కూడా ఈ వాక్యాన్ని తమ యొక్క స్వార్థం కొరకు ఉపయోగించుకునే వారు కూడా ఉన్నారు. సో బట్టలు అమ్ముతారు, హ్యాండ్ కర్చీఫ్లు అమ్ముతారు, 2 మాటలు ప్రార్థన చేస్తారు, వాటిని అమ్ముతారు, వాటి ద్వారా సొమ్ము చేసుకుంటూ ఉంటారు. వాటి ద్వారా ఒక అద్భుతము జరగదు, ఒక రోగం కూడా పోదండి. అయితే అభిషేకించబడినటువంటి రుమాలు ఉన్నట్లయితే, అభిషేకించబడినటువంటి వస్త్రాలు ఉన్నట్లయితే ఏమవుతాయి తెలుసా?
రోగాలు విడిచిపోతాయి. పౌలు ఇక్కడ పెట్టుకొని అమ్ముకోలేదండి. పౌలు ఇక్కడ నా శరీరానికి తగిన ఏ బట్టలైనా కూడా అభిషేకాన్ని మోసుకొని వెళ్తాయి, రోగాలను వెళ్ళగొడతాయని పౌలు చేతి గుడ్డలు అమ్మడం మొదలుపెట్టలేదు, నడికట్లను అమ్మడం మొదలుపెట్టలేదు. ఇతరులు వచ్చి తమ చేతి గుడ్డలు, తమ నడికట్లు తీసుకొని వాటితో పౌలు శరీరాన్ని తాకి వ్యాధిగ్రస్తుల పైన ఉంచారు. వారు తెచ్చుకున్నారు కర్చీఫ్లు, వారు తెచ్చుకున్నారు నడికట్లు. పౌలు అమ్మలేదు. హల్లెలూయా. పౌలును మనం అనుకరించాలి, లేకపోతే మోసపోయేదానికి ఆస్కారం ఉంది ప్రియులారా. సో కాబట్టి అభిషేకించబడినటువంటి వస్త్రాల ద్వారా కూడా స్వస్థతను మనము అనుభవించగలము. హల్లెలూయా. దైవజనులారా, మనం బాగా ఎక్కువ అభిషేకించబడినప్పుడు, మన పైన అభిషేకం ఎక్కువైనప్పుడు ఆ అభిషేకం ఏమవుతుంది తెలుసా? మన వస్త్రాల్లోనికి ప్రవేశిస్తుంది, మన వస్త్రాలకు అంటుకుంటుంది. ఈ వస్త్రాలు ఎవరిని తాకినా కూడా రోగాలు మాయమైపోతాయి, దయ్యములు పారిపోతాయి. మనం దైవికపరమైనటువంటి ఆరోగ్యాన్ని పొందు నిమిత్తము ఎంత గొప్ప మార్గాన్ని దేవుడు మన కొరకై తెరిచి ఉంచాడో కదా. ఈ దైవికపరమైన ఆరోగ్యాన్ని మీరు అనుభవించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. దేవుడు తన యొక్క వాక్యము ద్వారా, తన యొక్క గాయముల ద్వారా, తన యొక్క నామము ద్వారా, తన యొక్క సన్నిధి ద్వారా, తన యొక్క సేవకుల ద్వారా మీకు దైవికపరమైనటువంటి ఆరోగ్యమును కలుగజేయును గాక. దేవుడు మీకు దీర్ఘాయువును, సుఖజీవంతో గడిచే సంవత్సరములను, శాంతిని మీకు దయచేయును గాక. దేవుడు మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. నిజమైన స్వాతంత్రం అను ఈ మా టీవీ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞతలను తెలియజేస్తూ మిమ్మల్ని అభినందిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని నిజంగా మీరు ప్రేమిస్తున్నారు. దేవుని యొక్క వాక్యము మీ హృదయాల్లో, మీ మనసులో, మీ దేహాల్లో, మీ యొక్క కుటుంబంలో, మీ ఆర్థికపరమైన పరిస్థితిలో కార్యం చేస్తూ ఉందని నేను నమ్ముతున్నాను. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఏమైనా వ్రాయబడిందంటే దేవుడు తన యొక్క నామము కంటే ఎక్కువగా తన వాక్యాన్ని ఆయన హెచ్చించాడని. మీరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని హెచ్చిస్తున్నారు. అందును బట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును మనం సరిగా అర్థం చేసుకోవడము చాలా ప్రాముఖ్యం. ప్రతి అంశమును గురించి కూడా, అంటే మన జీవితానికి ఉపయోగపడే ప్రతి అంశము గురించి కూడా మనము దేవుని యొక్క వాక్యమును సరిగా అర్థం చేసుకోవాలి. ఒక దైవజనుడు బైబిల్ గ్రంథానికి ఒక పేరు పెట్టాడు. ఏంటో తెలుసా? మాన్యువల్ ఫర్ మ్యాన్ అని. అంటే మన జీవితమును నడిపించేదానికి సూచనలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయని వ్రాయబడింది. మన జీవితాన్ని నడిపించుటకు కావలసిన సూచనలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. సో కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని సరిగా మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని సరిగా మనం అందరం కూడా అర్థం చేసుకోవాలని దేవుడు బోధించే అభిషేకాన్ని దేవుడు దయచేశాడు. ఆ అభిషేకం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం జరుగుతుంది. వీళ్ళారా, మీరు తిరిగి జన్మించారా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా? ఒకవేళ లేనట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే మీరు అంగీకరించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువును మీరు స్వంత రక్షకునిగా అంగీకరించి మీరు పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి, అంతిమ తీర్పు నుంచి మీరు ఎన్నటెన్నటికీ కూడా విడుదల పొందాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఆయన త్వరగా రాబోచున్నాడు. ఆమేన్. అనంతపురం నగర వాసులకందరికీ ఒక గొప్ప శుభవార్త. క్రీస్తునందు ప్రియులారా, అనంతపురం నగరంలో మరి మెడికల్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి IMA హాల్ నందు ప్రతి గురువారము సాయంకాలము 6 గంటలకు ఆరాధనను మేము ప్రారంభించాం. ఆత్మానుసారమైనటువంటి ఆరాధనలో పాల్గొని మీరు దీవించబడాలని కోరుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని విని, దేవుని యొక్క వాక్యమును తెలుసుకొని మీరు ఎంతగానో దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. పాపులు రక్షించబడుతున్నారు, వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడుతున్నారు, మానసిక రోగులు నయమవుతున్నారు, కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి వారు సమస్యల నుంచి బయటకు వస్తున్నారు, అప్పుల ఊబిలో ఉన్నటువంటి వారు అప్పుల నుంచి బయటకు వస్తున్నారు. హల్లెలూయా. నెమ్మదిని, సమాధానమును అనుభవిస్తున్నారు. మీరు కూడా తప్పకుండా ఈ యొక్క ఆరాధనలో పాల్గొని దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైనటువంటి వారులారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. తరువాత దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది ఏమిటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. సో నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు యొక్క రక్తము చేత
కడుగబడినటువంటి వాడు, యేసుప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి. సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా? విశ్వాసం మూలంగా జీవించాలి. అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి. ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? విశ్వాసమును మనం నేర్చుకోవాలి. సో విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యంలో వ్రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగును అని వ్రాయబడింది. సో కాబట్టి క్రీస్తునందు ప్రియులరా, అనేక ప్రసంగాలు, కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను. చాలామందికి ప్రసంగాలు, విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు. సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానైనా వినండి. సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకములను ఆయన వ్రాయించారు. వాటిలో మొదటిది, నీ భవిష్యత్తును నిర్మించుకో. వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది. అవునండి, నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు, నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. దేవుడు అన్నాడు, ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీకు ఏది కావాలో కోరుకో అంటూ ఉన్నాడు. పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి. ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను. సో మరొక పుస్తకాన్ని, 1000 స్తుతులు అన్నటువంటి పుస్తకాన్ని, ప్రతి స్తుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు. ఈ 1000 స్తుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు, ఆత్మీయ అద్భుతాలు, మానసికమైన అద్భుతాలు, శారీరకపరమైన అద్భుతాలు, స్వస్థతాపరమైన అద్భుతాలు, ఆర్థికపరమైన అద్భుతాలు, అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వారు చాలామంది ఉన్నారు స్తుతులు చేస్తుండగా. తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన, నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం. దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు. తెలుగులో నాకు తెలిసినంత వరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు. సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాషల్లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు. దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో చూడాలనుకుంటున్నావా? బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే పరిశుద్ధాత్మ బాప్తిసం పుస్తకాన్ని మీరు చదివి అనేకులకు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. ప్రభువు ఒక ప్రశ్న మిమ్మల్ని వేయమన్నాడు. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్? నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా? లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి. నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా? అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు. నీ జీవితం అద్భుతంగా మార్చబడగలదు, నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. సో మరి ఒక పుస్తకం, ఈ తరములోనే గొప్ప దైవజనుడు, కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరెండ్ కెన్నెత్ ఈ హేగెన్ గారు, వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి తర్జుమా చేశాను. చిన్న బుక్లెట్, అనేకుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను. సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి. చాలామందికి పుస్తకాలు చదివే అలవాట్లేదు. ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను. సో పుస్తకాలు చదవండి, మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, Calvary Faith Church, కృష్ణాపురం 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. Another number 9440040041. Thank you very much for watching our program.